జనకర్ జనారే మీకు సమర్పిస్తున్న వారు విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్. భళా విశాఖ భళా. పటిష్టమైన పైకప్పుకి విశాఖ ఉక్కు కవచం. ఇన్ని రోజులు ఎడిపోయిన రోజమ్మా? నేను లేను, ఊర్లో నైటే వచ్చాను, బయట వెళ్ళున్నాను. 15 days అయింది. అట్లనా? హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీకు కూడా అమ్మా అమ్మా అంటున్నావు, ఏమైంది? ఆయన వస్తుంది అంటున్నా. ఎట్లుంది జగన్ పార్టీలో నీ పరిస్థితి? చాలా సిగ్గుచేటుగా ఉంది. అయ్యా గంత మాట అంటవేంది? కళ్ళ నీళ్లు పెట్టుకునే పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఏమైంది? మీ పార్టీ నాయకులు మంచిగానే ఉండరు కదా? ఎందుకంటే మొన్న మనం చూసాం, గౌరవిస్తలేరా? మనిషిగా గౌరవించాలి అనే చిత్తశుద్ధి ఎవరిలో లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. అయ్యా పాపం మనిషి లేక చూస్తలేరా నిన్ను? అదే చెప్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నావు? మళ్ళీ పార్టీ మారుతావా? ఏమైంది గట్లంటున్నావు? ఇలా పబ్లిక్ లో చెప్పాలి అంటే కూడా చాలా ఇబ్బందికరం. ఏమైతుంది? మళ్ళీ వస్తానని చంద్రబాబు నాయుడు చెప్పకపోయినావా? ఎందుకు అమ్మాయి బయటకు వెళ్ళింది అంటారు. మరి అందులోనే ఉంటే అయిపోవు కదా. ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిండేది కదా. రాజకీయాలల్లా మస్తుగా అవుతుంటాయి ఇట్లాంటివి. చేతులు అల్లంక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? చాలా దారుణం. నిజమే, అండ్లుంటే పార్టీ గెలవకపోయా, ఇంట్లోకి వస్తే గుర్తిస్తలేరా? ఈ రోజు ఆడదాన్ని ఒక వస్తువుగా చూస్తున్నారే గాని లీడర్ లేక చూస్తలేరు. పేపర్ లో ఏదో ఒక మూల చూస్తున్నాం. పార్టీలా ఇల్వ లేకుంటే గిట్లనే మూలకేస్తారు. ఖచ్చితంగా అండి. ఇప్పటికే జగన్ నిన్ను చూస్తే భయపడుతున్నంట కదా? ఇంకా భయపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు జగన్ పార్టీని కొంపదీసి గెలిపిస్తావా ఏంది? మీరు అలా ఎందుకు అనుకుంటారు? రేపు చూసాక మాట్లాడొచ్చు కదా. నీ ఓటమి ఎక్కడి నుంచి? నగిరి నుంచి. నిజమా? ఓపెన్ గా చెప్తున్నా, ఫ్రెండ్లీగా, మీరు అందరు ఫ్రెండ్స్ కాబట్టి చెప్తున్నాను. మేము కూడా ఎవరు చెప్పంతి. ఎక్కడికమ్మా? నిన్ను చూస్తే భయమైతుంది, పోతున్నాం. రేపు తెలుస్తుంది కదా ఏమనేది. టీడీపీలో ఉన్నప్పుడు చూసినాం, రాజశేఖర రెడ్డి కూడా ఉన్నప్పుడు చూసినాం. మీరు మా జిల్లాకి వచ్చి చూస్తే బస్ కిరాయి నువ్వే కడతావా? అలాంటిది ఏం లేదండి. లేకపోతే మేమెందుకు వస్తాం? ఓకే, థ్యాంక్ యూ. ఇక కూర్చోండి. నవ్వెందుకు వస్తుందన్నా? రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీ నాయకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. నవాషాల్ ముబారక్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సర శుభాకాంక్షలు. భయ్యా తోడా మేరకు మీ టైం దేవో. ఏ చూపు మాట్లాడతాడంట? మీ క్రెడిబిలిటీని పొడగొట్టుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా దానికి డోకా లేదు కానీ నువ్వే కాపాడుకో. గుడ్డు మీద ఈకలు బీకొద్దు. గుడ్డు మీద ఈకలు నీయసంటోనికే కనపడతాయి. మా పార్టీ పైన విమర్శలు చేస్తున్నాను. ఎందుకు చెయ్యం? ఓట్లు వేస్తాం, విమర్శ చేస్తాం. నోరు జారి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాను. నోరు జారిందని నువ్వే చెప్తున్నావుగా, ఇంకేంది? నేను ఈ సన్నాసులందరినీ ఒకే ఒక్క విషయం అడుగుతున్నాను. శైలజనాథ్ కావచ్చు, లగడపాటి రాజగోపాల్ కావచ్చు, మమ్మల్ని అన్నట్టు తెలిస్తే ఏ శిక్షకైనా మేము సిద్ధంగా ఉంటాం. మమ్మల్ని అన్నమేమనుకున్నాం. ఎవరు కూడా మా వైఖరిని అనుమానించవలసిన అవసరం లేదు, సంశయించవలసిన అవసరం లేదు. సరే, నమ్ముతున్నాం. సంతోషం. గిట్లా ఉల్టా పల్టా ఎట్లా మాట్లాడుతున్నావు సార్? కనీస ఇంగిత జ్ఞానం లేకుండా, బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా ఇప్పటిదాకా ఏం మాట్లాడినావు? ప్రజలు ఏమనుకుంటారనేది కూడా ఆలోచించకుండా జాగ్రత్తగా ఉండు. ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం. అక్కడ ప్రజలకు అర్థమైందిలే. జనకర్ జనారే మీకు సమర్పించిన వారు విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్. భళా విశాఖ భళా. పటిష్టమైన పైకప్పుకి విశాఖ ఉక్కు కవచం.